శ్రీ జయదేవుని అష్టపదులు. శ్రీకృష్ణ భక్తులకు ప్రతి ఒక్కరకు సుపరిచితమైన పేరు జయదేవుడు అష్టపది. అతను రచించిన అష్టపదులు తెలియని శ్రీకృష్ణ భక్తులు లేరనేది అతిశయోక్తి కాదేమో. శ్రీకృష్ణుని రాసలీలను అత్యద్భుతంగా ఆవిష్కరించిన గీతాలలో జయదేవుని అష్టపదులకు చాలా ప్రముఖమైన స్థానం ఉంది. జయదేవులు 12వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన ఒరిస్సా రాష్ట్రంలో జన్మించారు. జయదేవుని గురించి చెప్పాలంటే అతను సంగీత సాహిత్యాలలో ఎంతో ప్రతిభ కలిగినవాడు. అంతేకాదు, అతను గొప్ప శ్రీకృష్ణ భక్తుడు కూడా. ఇతని రచనలలో ఆ ప్రేమమూర్తి శ్రీకృష్ణ తత్వము, అతని రాసలీలల గురించి అత్యంత అద్భుతంగా రచించారు. అతని రచనలలో రాధాకృష్ణుల ప్రేమతత్వాన్ని, ఆ గోపికల మరియు శ్రీకృష్ణుని మధ్య భక్తిని, అనుబంధాన్ని తెలియజేస్తుంది. అదే విషయాన్ని వివరిస్తూ, గానం చేస్తూ, కీర్తిస్తూ రచించిన ఒక గొప్ప గీతమాలికను రచించారు. ఈ అద్భుతమైన సంస్కృత గీతాలన్నీ ఆ గోవిందునికి సంబంధించినవి కావున దీనిని గీత గోవిందం అని కూడా అంటారు. దీనిలో 12 సర్గలు, 24 అష్టపదులు, 80కి పైగా శ్లోకాలు ఉన్నాయి. అవన్నీ ఆ లోకనాయకుని అస్కల్మిత బ్రహ్మచర్యాన్ని, శ్రీకృష్ణుని ముగ్ధ మనోహర రూపాన్ని వర్ణిస్తూ అత్యద్భుతమైన రాధాకృష్ణుల ప్రేమతత్వాన్ని, గోపికలతో చేసిన రాసలీలలను, ప్రకృతి పురుషుల సంగమాన్ని, ప్రేమమూర్తి శ్రీకృష్ణుని ప్రేమను ఎంతో అద్భుతంగా వర్ణించినప్పటికీ ప్రతి కావ్యంలోనూ, గీతంలోనూ, రచనలలోనూ ఏదో ఒకటి ప్రత్యేకమైన ఆదరణ పొందుతుంది. అది మన అందరికీ తెలిసిన విషయమే కదా. అదేవిధంగా ఈ జయదేవుడు రచించిన అష్టపదులలో 19వ అష్టపది అయిన వదసయతి అనే అష్టపది ప్రాముఖ్యతను పొందుకుంది. అష్ట అంటే 8 అని అర్థం. ఈ అష్టపదులు అన్నీ 8 చరణాలుగా ఉంటాయి కాబట్టి వీటిని అష్టపదులు అని అంటారు. ఈ 19వ అష్టపది అయిన వదసయతి అనే అష్టపదిని దర్శనాష్టపది లేదా సంజీవిని అష్టపది అని కూడా అంటారు. దానికి ఒక ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. ఈ అష్టపదిని దర్శనాష్టపది లేదా సంజీవిని అష్టపది అని ఎందుకు అంటారు? దీనికి ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అదేమిటంటే, ఈ అష్టపదులలో మధురమైన ప్రేమ, మధుర భక్తి భావన శ్రీకృష్ణుని మీద కనిపిస్తుంది. ఎంతో పవిత్ర భావం కనిపిస్తుంది. ఈ అష్టపదులలో అంతా ప్రకృతి పురుషుని అనే నాయకుల మధ్య జరిగిన సంభాషణ, ప్రేమ తత్వాన్ని వర్ణించబడినది. ఇక్కడ ప్రకృతి అంటే మనం. ఈ సృష్టిలో అందరం ఆడువారమే. ఒకే ఒక పురుషుడు, ఆ ముగ్ధ మనోహరుడైన ఆ శ్రీకృష్ణుడు మాత్రమే. రాసలీలల పరమార్థం జీవ బ్రహ్మైక్య సిద్ధి. జీవాత్మను పరమాత్మలో లీనం చేయడం అనేదే దాని పరమార్థం. ఆ లోక నాయకుడైన మనోహరుడైన శ్రీకృష్ణుని అనుగ్రహం పొందాలని అనుకునే ప్రతి ఒక్కరి రచనలలోనూ అతని యందు ఆరాధన, ప్రేమభావం మాత్రమే కనిపిస్తుంది. అది మనందరం స్పష్టంగా గమనించవచ్చు. ప్రతి శ్రీకృష్ణ భక్తుడు చివరికి కోరుకునేది అతనిలో సంగమం మాత్రమే. అదే ప్రకృతి పురుషుల సంగమం, జీవ బ్రహ్మైక్య సిద్ధి. ఈ 19వ అష్టపది అయిన వదసయతి అనే అష్టపది ఇంత ప్రత్యేకం ఎందుకు అయింది అనే విషయం తెలుసుకుందాము. జయదేవుని అష్టపదులలో శ్రీకృష్ణుడి రాసలీలల గురించి రచిస్తున్న సమయంలో ఈ 19వ అష్టపదిలో రాసినప్పుడు రాధాదేవితో ఆ శ్రీకృష్ణుడు ఇలా అన్నాడంట: నేను ప్రేమ అనే మత్తులో మునిగిపోయి ఈ లోకాన్నంతటిని మర్చిపోయాను. నీ పాదంలో నా తల మీద పెట్టి నా మత్తుని దించమని అన్నాడని రచించారు. అలా రాసిన తర్వాత తుళ్ళిపడి ఆ లోక నాయకుడైన ఆ భగవంతుణ్ణి అలా సంబోధించడం ఏమిటి అని ఆలోచించి ఆ వాక్యాలను కొట్టివేసి బయటికి వెళ్ళిపోయారట. మళ్ళీ కొంతసేపటి తర్వాత వచ్చి ఆ వాక్యాలను పూర్తి చేశారట. మిగతా అష్టపదులు అన్నీ రచించడానికి ఆ గ్రంథాన్ని తెరిచి చూడగా ఏ వాక్యాలైతే అతను కొట్టివేశారో అదే వాక్యాలు మళ్ళీ రచించి ఉన్నాయట. దానికి అతను ఆశ్చర్యంతో ఇవి ఎవరు రాశారు అని అడగగా అతని భార్య అయిన పద్మావతి, అదేమిటి, మీరే కదా కొంతసేపటి క్రితం వచ్చి దీనిని పూర్తి చేశారు
అని సమాధానమిచ్చిందట. దానికి జయదేవుడు ఆశ్చర్యముతో, నేను కాదు, సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే వచ్చి దీనిని పూర్తి చేశారని చెబుతారు. ఆ ప్రేమమూర్తి పరంధాముడైన శ్రీకృష్ణుని దర్శనం జయదేవుని భార్య అయిన పద్మావతికి కలిగింది కాబట్టి ఈ 19వ అష్టపదిని దర్శనాష్టపది అని కూడా పిలుస్తారు. ఇక ఇదే అష్టపదిని సంజీవిని అష్టపది అని ఎందుకు అంటారో కూడా తెలుసుకుందామా? జయదేవుడు అతని భార్య పద్మావతి ఇద్దరూ కూడా శ్రీ లక్షణసేన అనే రాజు వద్ద ఉండేవారు. ఆయనకు వీళ్ళు ఇద్దరూ అంటే ఎంతో గౌరవం. వారి బాగోగులన్నీ ఆ రాజుగారే స్వయంగా చూసుకునేవారట. కానీ ఇది ఆ రాణిగారికి సుతరాము ఇష్టముండేది కాదట. అందువల్ల ఒకానొక సమయంలో జయదేవుడు రాజుగారితో కలిసి అడవికి వెళ్ళినప్పుడు రాణిగారు పద్మావతి దగ్గరకు వచ్చి జయదేవులు మరణించారు అని చెబుతుందట. ఆ వార్తను విన్న పద్మావతి బాధతో ప్రాణాలను వదిలిస్తుంది. జయదేవుడు తిరిగి వచ్చి చూసిన తర్వాత అతని భార్య చనిపోవడం చూసి ఎంతో బాధపడి, నేను చనిపోయాననే వార్త విన్న వెంటనే నా మీద ఎంతో ప్రేమ పెంచుకున్న నా భార్య మరణించింది, మరి ఇప్పుడు నేను బ్రతికే ఉన్నాను అనే వార్తను వింటే ఆమె తప్పకుండా తిరిగి బ్రతుకుతుంది అని ఈ 19వ అష్టపది వదసయతి అనే అష్టపదిని పాడి ఆమె ముఖం మీద నీళ్లు చల్లగానే మళ్ళీ తన ప్రాణాలు తిరిగి వచ్చాయని చనిపోయిన జయదేవుని భార్య పద్మావతి మళ్ళీ ఈ 19వ అష్టపది విన్న వెంటనే సజీవురాల అయినందువలన దీనిని సంజీవిని అష్టపది అని కూడా అంటారు. జయదేవుని అష్టపదులు అన్నీ ఆ ప్రేమమూర్తి శ్రీకృష్ణుని ప్రేమానుభూతులను మనకు పరిపూర్ణంగా అందే విధంగా రచించబడినవి. శ్రీకృష్ణుని భక్తులు అందరూ ఆ ప్రేమమూర్తి ఆత్మానుభూతిని తప్పకుండా అనుభవించి తీరుతారన్నది అతిశయోక్తి కానే కాదు. ఈ జయదేవుని అష్టపదులు జగన్నాథ స్వామికి కూడా ఎంతో ప్రీతిపాత్రమైన అష్టపదులట. ప్రతిరోజు అతని మేల్కొల్పేటప్పుడు ఈ అష్టపదులను కీర్తిస్తారు. దీనికి ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఒక శ్రీకృష్ణ భక్తురాలు ఈ జయదేవుని అష్టపదులు పాడుకుంటూ తన వంగ తోటలో తన పని చేసుకునే సమయంలో ఆ శ్రీకృష్ణుడు తన వెంటే నడవడంతో అతని వస్త్రాలన్నీ కూడా ఆ వంగ చెట్లకు తగిలి చిరిగిపోయాయట. ఆ మరునాడు ఉదయాన్నే పూజారి తలుపు తెరిచి చూసేసరికి శ్రీకృష్ణుడు వివస్త్రులై ఉన్నారట. దానికి అతను చాలా దిగ్భ్రాంతి చెందారట. అదే రోజు రాత్రి రాజుగారి కలలోకి శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యి జరిగిన వృత్తాంతాన్నంతటినీ రాజుగారికి చెప్పారట. దీన్ని బట్టి మన అందరం అర్థం చేసుకోవచ్చు, ఆ లోకనాయకుడైన ప్రేమమూర్తి అయిన శ్రీకృష్ణుడికి ఈ జయదేవుని అష్టపదులు అంటే ఎంత ప్రీతిపాత్రమో అని. ఆ శ్రీకృష్ణుడికి ఇష్టమైన ఈ అష్టపదులను వినడం కానీ గానం చేయడం కానీ మనకి ఎంతో భాగ్యం. ఈ మధురమైన గీత గోవిందం అదే జయదేవుని అష్టపదులను వింటూ కంట తడి పెట్టని వారిని, అదే శ్రీకృష్ణ భక్తులని మనం చూడలేము. అంతగా ఆ శ్రీకృష్ణుడు మన మనసుల్లో రసానుభూతులను నింపివేస్తారు. ఈ అష్టపదులలో అంతటి మాధుర్యం ఉంది. రండి మనందరం కూడా ఆ అమృతాన్ని ఆస్వాదిద్దాం. సర్వం శ్రీకృష్ణ చరణారవింద సమర్పణమస్తు. జై శ్రీకృష్ణ.